ఈరోజు మనం అంతా కూడా చూస్తూనే ఉన్నాం. 2 ఏళ్ళు అయిపోయింది, 3వ బడ్జెట్ కూడా ప్రవేశపెట్టాడు. 3వ బడ్జెట్లో కూడా ప్రవేశపెట్టిన పిమ్మట కూడా ఈ రోజుకి కూడా సూపర్ 6, సూపర్ 7లో భాగంగా ఆయన చెప్పిన మేనిఫెస్టోలో ప్రామిస్లుగా ఆడబిడ్డ నిధి ఏమైంది, ప్రతి అక్క చెల్లెమ్మకు 18 ఏళ్ల వయసు నిండిన ప్రతి అక్క చెల్లెమ్మకు ప్రతి నెల 1500 రూపాయలు చొప్పున సంవత్సరానికి 18,000 ఇస్తానన్నావు కదా. 2 ఏళ్ళు అయిపోయింది, 3వ సంవత్సరం బడ్జెట్లో కూడా పెట్టలే కదా అని అడిగితే మాట రాదు. సూపర్ 6, సూపర్ 7లో భాగంగా నిరుద్యోగ వృత్తి అని చదువుకున్న ప్రతి పిల్లాడికి కూడా 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ప్రతి నెల ఇస్తానన్నావు. సంవత్సరానికి 36,000, 2 ఏళ్లకు 72,000 ఇప్పటికే బాకీ పడ్డావు. 3వ సంవత్సరంలో కూడా బడ్జెట్లో కూడా పెట్టలా అని అంటే దాని మీద మాట ఉండదు. 50 ఏళ్ళకే పెన్షన్ అన్నావు. 50 ఏళ్ళ నిండిన ప్రతి అక్క చెల్లెమ్మకు సంవత్సరానికి 48,000 బాకీ, 2 ఏళ్లలో 96,000 బాకీ. 3వ సంవత్సరం కూడా బడ్జెట్లో దాని గురించి అలాట్మెంట్స్ ఏమీ లేవు కదా అని అంటే దాని గురించి కూడా ఎక్కడా పత్తా ఉండదు. మేనిఫెస్టో అడ్రస్ ఎక్కడ మనకు కనిపించదు. అడిగితే మాత్రం చంద్రబాబు నాయుడు గారికి బీపీ పెరుగుతుంది. ఈ మధ్యకాలంలో ఆయన బీపీ చాలా ఎక్కువగా పెరుగుతా ఉన్నా. టపాని ఎక్కడైనా పొరపాటున చంద్రబాబు నాయుడు గారిని ఎవరైనా నిద్ర లేపి మావిగన్ అని చెవులు అన్నారంటే మాత్రం అక్కడే పడిపోతాడు. ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారిని ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం. 143 హామీలలో మనందరికీ కూడా ప్రధానంగా కూడా కనిపించేటివి పెట్రోల్ డీజిల్ కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉంది. పెట్రోల్ డీజిల్ పరిస్థితి ఎలా ఉంది అని చెప్పి చూస్తే ఈరోజు పెట్రోల్ 117 రూపాయలు దాటింది, డీజిల్ చూస్తే 105 రూపాయలు దాటింది. ఈ పెట్రోలు ఈ డీజిల్ను చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలోనే పెట్టారు. అధికారంలోకి రాగానే పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గించేస్తాను అని. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అయిపోయింది, 3వ సంవత్సరం కూడా మొదలైంది. ఈరోజు పెట్రోలు డీజిల్లో విపరీతంగా బాదుడు కనిపిస్తూ ఉంది. ఇప్పటికే పెట్రోల్ 117 రూపాయలు దాటింది, డీజిల్ 105 రూపాయలు దాటింది. ఇందులో స్టేట్ గవర్నమెంట్కి వచ్చే ట్యాక్సుల రూపేణా వచ్చే సొమ్మే పెట్రోల్ మీద 31 రూపాయ 62 పైసలు, డీజిల్ మీద 23 రూపాయల 46 పైసలు. ఒక్క పెట్రోల్ డీజిల్ మీద మాత్రమే రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం. సెంట్రల్ గవర్నమెంట్కి వచ్చే ఆదాయం పెట్రోల్ మీద 11 రూపాయల 90 పైసలు అయితే డీజిల్ మీద 7 రూపాయల 80 పైసలు. మరి ఈరోజు 117 రూపాయలు పెట్రోల్ కనపడుతుంది, 117 రూపాయల 10 రూపాయి, డీజిల్ 105 రూపాయల 10 రూపాయి. మరి ఇంత దారుణమైన బాధుడు కనిపిస్తూ ఉన్నప్పుడు నీ పెట్రోల్ మీద నీకు వచ్చే ట్యాక్సులు, డీజిల్ మీద నీకు వచ్చే ట్యాక్సులు నువ్వు ఎందుకు తగ్గించడం లేదయ్యా? ఎన్నికల మేనిఫెస్టోలు నువ్వే కదా ఈ మాటలన్నీ రాశావు కదా అని చెప్పి అడిగితే మాత్రం చంద్రబాబు నాయుడుకు బీపీ పెరుగుతుంది. సరే, ఎన్నికల హామీలలో ఇంకా చాలా ఉన్నాయి. సూపర్ 6లు, సూపర్ 7లు పచ్చి మోసాలుగానే కనపడతా ఉన్నాయి. సూపర్ 6లు, సూపర్ 7లు పూర్తిగా ఒకవైపున ఎగరగొడుతూనే మరోవైపున ఈ సూపర్ 6లు, సూపర్ 7లు అన్నీ చేసేసాము అని ఏకంగా అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకుంటా ఉన్న ముఖ్యమంత్రి బహుశా దేశ చరిత్రలో ఎవడు ఉండడేమో. ఇంతగా అబద్ధాలను బుల్డోజ్ చేసి పేపర్లో అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి మరీ దాన్ని ముందుకు తీసుకుని పోయేటోడు బహుశా ప్రపంచ చరిత్రలో ఎవడు ఉండడేమో అబద్ధాలకు, ఒక చంద్రబాబు నాయుడు గారు తప్ప. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు తాను ఫలాని మంచి చేశాను అని చెప్పి చెప్పుకునే పరిస్థితి లేదు. నోరు తెరిస్తే అబద్ధాలు తప్ప ఆయన నోట్లో నుంచి ఏవి కూడా ప్రజలకి 2 సంవత్సరాలలో
ఫలాని మంచి నేను చేశాను అని చెప్పుకునే పరిస్థితి లేదు. ఈ 2 ఏళ్లలో ఆయన చేసిన మంచి ఎక్కడా కూడా లేదు కాబట్టి, చెప్పుకునేందుకు ఏమీ లేదు కాబట్టి, ఆయన డైవర్షన్ పాలిటిక్స్లో పూర్తిగా నిమగ్నమై ఉన్నాడు. ఏ అంశమైనా కూడా డైవర్ట్ చేయాలి, ఏ అంశమైనా కూడా ప్రజలను ఈ టాపిక్ నుంచి ఈ టాపిక్ లేకి మభ్యపెట్టాలనే ఆలోచనతోనే, దిక్కుమాలిన ఆలోచనలతోనే అడుగులు పడ్డాయి. అందుకే ఈ మధ్య లేటెస్ట్గా గొడ్డళ్ళు, కత్తులు, కటార్లు అంటూ కొత్త డైవర్షన్ పాలిటిక్స్ కూడా ఈ మధ్యకాలంలో మనం అంతా కూడా చూస్తూనే ఉన్నాం. నిజంగా ప్రజలందరూ పిచ్చోళ్ళని చంద్రబాబు నాయుడు అనుకుంటున్నాడు, కానీ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, ప్రజలు చాలా చైతన్యవంతులు. నిజంగా రాష్ట్రంలో ఏ ప్రాంతమైనా బాగుపడిందన్నా, రాష్ట్రంలో నిజంగా ఎక్కడైనా అభివృద్ధి జరిగిందన్నా, నిజంగా రాష్ట్రంలో ఎక్కడైనా పేదవాడికి 4 ఏళ్ళు నోట్లోకి వెళ్ళాయి అన్నా, ఒక రైతు బాగుపడ్డాడన్నా, ఒక అక్క చెల్లెమ్మ బాగుపడిద్దన్నా, ఒక పిల్లాడు చదువుల విషయంలో బాగుపడినాడన్నా, ఇవన్నీ ఎక్కడైనా జరిగాయి అని అంటే ఒక నాన్నగారి పాలనలోనే జరిగాయి. దాని తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ జగనన్న పాలనలోనే జరిగాయని చెప్పి కూడా గర్వంగా చెప్పగలుగుతాను ఈ సందర్భంగా. నిజంగా మంచి చేశాము అని చెప్పి కాలర్ ఎగిరేసుకొని మాట ఇచ్చినాం, మాట నిలబెట్టుకున్నాం అని గర్వంగా ప్రతి ఇంటికి వెళ్ళగలిగిన పరిస్థితి ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉంది అని కూడా గర్వంగా చెప్పగలుగుతాం. ఈరోజు ఇన్ని మోసాలు, ఇన్ని అబద్ధాలు, ఇన్ని అరాచకాలు ప్రజలకు వివరించేందుకు చంద్రబాబు నాయుడు గారి 2 సంవత్సరాల పాలన పూర్తయిన నేపథ్యంలో ప్రజలను జాగృతి పరిచేందుకు ఒక బుక్లెట్ను కూడా రిలీజ్ చేస్తా ఉన్నాం. ఇది చంద్రబాబు నాయుడు గారి వెన్నుపోటుకు 2 ఏళ్ళు అని చంద్రబాబు నాయుడు గారి మీద బుక్లెట్. ఇందులో ఆయన సూపర్ 6లు, సూపర్ 7లు ఏ రకంగా ఆయన మోసం చేశాడు దగ్గర నుంచి, ఏ రకంగా